రైతాంగ పనులకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా వారు సక్సెస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఎస్ఎస్బిఎన్ కాలేజ్లో వారికి అందిస్తున్న ప్రోత్సాహం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు కోచ్ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారి గురించి? సరే, మీ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు, ఏం చెప్తారు వారి గురించి? సార్, బోత్ ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, బోత్ ఇన్ స్టడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పోర్ట్స్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి మా కాలేజ్ మేనేజ్మెంట్ వారు కానీ, మా కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ గారు కానీ వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయానికైనా వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. అలాగే శాలిని అండ్ కార్తిక్. శాలిని ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది, కార్తిక్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం ఈ అండర్-19 స్కూల్ గేమ్స్లో పలమనేరులో జరిగిన స్టేట్ టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనపరిచి ఇద్దరు నేషనల్స్ సెలెక్ట్ అయ్యారు. నేషనల్స్ మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో జరిగింది. అక్కడ అమ్మాయిల టీము, ఆంధ్రప్రదేశ్ టీము క్వార్టర్ ఫైనల్ వరకు ఎంటర్ అయింది. ఆ క్వార్టర్ ఫైనల్లో కూడా శాలిని అనే అమ్మాయి ప్రతిభ చాలా మంచి కనపరిచి క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళింది. వీళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు. బోత్ ఆర్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దే ఆర్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళకి మా కాలేజ్ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ పిఎల్ఎన్ రెడ్డి గారు అయినా కానీ, అదర్ మెంబర్స్ అయినా కానీ, మా స్టాఫ్ మెంబర్స్ కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి తక్షణం తీర్చి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలో అన్నీ సమకూర్చుంటారు. వీళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని మా కాలేజ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎస్ఎస్బిఎన్ అంటే స్పోర్ట్స్కి బాగా సపోర్ట్ చేస్తారనేది మొదటి నుంచి ఉన్నటువంటి, ఎందుకంటే ఆ క్రమంలో చాలామంది కూడా చాలా ఈవెంట్స్కి సెలెక్ట్ అయ్యారు. కాకపోతే ఈరోజు వీరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మేర